అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహాత్మా గాంధీ గారి పేరు ఎక్కడైతే ఈ రోజు దేశంలో ఎప్పటికీ నిలబడుతూ ఉన్నదో తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా గుర్తు చేస్తూ మిత్రులారా, ఈ రోజు చాలా పనుల సీజన్, కోతలు ఉన్నాయి, పనులలో బిజీ ఉన్నప్పుడు కూడా ఒక పిలుపు మేరకు మీరు వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా ఎవరైతే మాట్లాడకుండా మాట్లాడవచ్చు, మరి తప్పకుండా కొంచెం ఓపిక ఉన్నాం. మనం అంతా కార్యక్రమం అయిన తర్వాత కలిసినట్టుగా భోజనం చేసుకుని అందరూ కూడా పూర్తితో ముందుకోవాలని కోరుకుంటూ మన ఆరాటం, మన పోరాటం అందరినీ ఏకం చేయడంలో, అందరినీ ముందు వరుసలో పెట్టి నడిపేయడంలో కేసీఆర్ గారి యొక్క శ్రమ, కేసీఆర్ గారి యొక్క రాజకీయ చతురత వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలోనే పెడితేనే తెలంగాణ భవిష్యత్తు బాగుపడుతుందని 2 పర్యాయాలు తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చిండ్రు. ఇంతసేపు మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి పురోగతిని ఏ రకంగా అమెరికా, బ్రిటన్, సింగపూర్, జపాన్ అనేక పెద్ద దేశాలతో ఈ రోజు భారతదేశంలో ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రం పోటీ పడుతూ ఉన్నది. ముఖ్యంగా ఐటీ రంగంలో కానీ, ఫార్మా రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ ఈరోజు అనేక రంగాలలో ఈ రాష్ట్రం దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్న అన్ని రాష్ట్రాల కంటే భిన్నగా కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలలో అన్ని రాష్ట్రాలలో మరి సూచన చూస్తే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో మొదటి స్థానం, 2-3 స్థానాల్లో ఉండగలిగిందంటే కేసీఆర్ గారి దృష్టి వల్లనే సాధ్యం. మనం చూసాం తెలంగాణ పల్లెలు కేసీఆర్ తెలంగాణ పేద ముందు ఏ విధంగా పేరు వాడిపోయింది, ఏ విధంగా మరి తొట్టెలు గుడ్లు పెట్టేదో మనం చూసాం. కేసీఆర్ వచ్చిన తర్వాత మన పల్లెలు ఏ విధంగా బాగుపడ్డాయి, ఏ విధంగా పచ్చబడ్డాయి, ప్రతి పేదవాడి బతుకు ఏ విధంగా బాగుపడదో మన అనుభవంలో ఉంది. మరి ఇలాంటి ఇవన్నీ జరగడానికి కారణమైన కేసీఆర్ గారి దీక్ష, 60 ఏళ్ళు పోరాడిన అనేక రాజకీయ పార్టీలు మరి అనేక మంది నాయకులతో సాధ్యంగాని తెలంగాణ. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, తెలంగాణ ప్రజలు పడుతున్న కోస, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ఆత్మగౌరవం మరి మళ్ళీ కావాలి అంటే తెలంగాణ అస్తిత్వానికి మరి పరిచయటువంటి ఆ రోజు మరి కేసీఆర్ సంచుడు తెలంగాణ ఉంచులో ఏదో ఒకటి తేలిపోవాలని చెప్పి దీక్ష చేపట్టిన రోజు ఈ రోజు 15 ఏళ్ళు అన్నా మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నాం. కేసీఆర్ గారి తెలంగాణ దీక్ష పట్టిన రోజు ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దీక్షను కేసీఆర్ ని అణచివేయాలని కరీంనగర్లో దీక్ష పట్టి ఉద్యమమే ఖమ్మంకు తీసుకెళ్లిన విషయం మనకు తెలుసు. ఆ రోజు నుంచి రాజుకోవడానికి దీక్షను వారు ప్రాణాలను పణంగా పెట్టి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.